హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. చంద్రబాబు నాయుడు గారు పాపం ఈ మధ్య ఏ మీటింగ్కి వెళ్ళినా జనాలు రావట్లేదు అనేసి చాలామంది అంటున్నారు. కానీ ఈరోజు కనుక మనం మీటింగ్ చూసినట్లయితే చాలామంది జనం వచ్చారు. అద్భుతంగా ప్రజలంతా కూర్చొని ఉన్నారు. ఈ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఈజీగా మాట్లాడచ్చు. కానీ ఎందుకో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు. కారణం పెద్ద వయస్కులు అవటం వల్ల, లేదా ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరగటం వల్ల, సమాధానం చెప్పలేక, లేదా ఎవరైనా ప్రశ్నిస్తే ఇంకొకరు కూడా వాళ్ళకి తోడొచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలని ప్రశ్నిస్తారా అని అనేక డౌట్లతోటి చంద్రబాబు నాయుడు గారు ఇలా అవుతున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే చాలామంది పైన చిరాకు పడతాం నేనైతే చూశాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీటింగ్లో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ఒక మహిళను ఉద్దేశించి ఇలా అన్నారు ఆయన. ఈరోజు అమ్మాయి నా పక్కన నీకు కొత్తగా నేర్చుకుందని డ్రామాలు ఆ పక్కన పోలీసులు నేను ఎవరైనా సరే ఇవ్వాలంటే ఆ పక్కన నేను తీసుకుంటాను, మర్యాదగా మాట్లాడతాను. అంతేగాని మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే మాత్రం మంచిది కాదు. మీ వ్యక్తిగత సమస్యల్ని ఈ పక్కకు రామ్మా, నువ్వు పక్కకు రా, నువ్వు చెప్పింది వినాలి. సమస్య పక్కకు తీసుకుని తెలిపెట్టి నాకు పరిచయం చేయండి. ఎవరు బై ఫోర్స్ తీసుకుపోవద్దు. ఎవరైనా సరే ఇక్కడ ఏదైనా కాగితం ఇవ్వాలంటే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన పెడతా, మీరు రండి, మీరు చెప్పిన సమస్యలు ఇంట పరిష్కారం. సో ఇది ఒకటి. మొన్న ఎక్కడో ఒక చూడటానికి వెళ్ళారు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ స్టేజ్ పైన మీ భూమి మీ హక్కు అంటూ పాపం పట్టాదారులకి పసుపు పుస్తకాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ట్రై చేస్తున్నారు. ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారులు పాసు పుస్తకాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారంట. అక్కడ మహిళలు వేసి అడిగితే పాపం ఫ్రస్ట్రేషన్లో ఆయన ఆవిడని తిడటం జరిగింది. ఈ ఫ్రస్ట్రేషన్ దేనికి, ఎందుకు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారు? మొన్న కూడా ఒక మహిళా ఆఫీసర్ని అడుగుతూ ఉన్నారు, ఏంటమ్మా ఇక్కడంటే, సార్ ఇక్కడ ఇది చేయడానికి ఫండ్స్ లేవుంటే, తెలియదని చెప్పు, అంతేగాని ఫండ్స్ లేవు గిన్స్ లేవని నా దగ్గర ఆర్గ్యూ చేయకు అంటూ పాపం ఆ మహిళ పైన కూడా సార్ చాలా సీరియస్ అవటం జరిగింది. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్? వాయ్? మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, మీకు చాలా పనులు ఉండొచ్చు, కానీ ప్రజలపైన మీ ఫ్రస్ట్రేషన్ ఏంటి, అధికారులపైన మీ ఫ్రస్ట్రేషన్ ఏంటి, అసలు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకరిపైన ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారంటే అటు అధికారులపైన చూపిస్తున్నారు, ఇప్పుడు సామాన్యులపైన చూపిస్తున్నారు. గతంలో డిఎస్సి గురించి ఒక వ్యక్తి అడగడానికి లేస్తే, నువ్వు ఎవడో ఆ పార్టీ కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ మీటింగ్లకు వచ్చి నువ్వు చేసేది ఇదే కదా, పక్కకు లాగండి ఆయన్ని, పక్కకు లాగండి, అంతేగాని నేను చెప్పేదేనండి అంటూ ఈయన చెప్పేదే వినాలి. కానీ ఎవరు కూడా ఈయన్ని ప్రశ్నించకూడదన్న ధోరణి చంద్రబాబు నాయుడు గారిలో రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒకరు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితులు ఆయన దగ్గర ఉంటాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఏమడుగుతారు, మాకు మీరు ఏం చెప్పారు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, మరి ఈ సంవత్సరం మాకు గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతారు. అంటే దగ్గర దగ్గర 2 సంవత్సరాలు దాటిన్నర, 2 సంవత్సరాలు నరలోకి వెళ్ళాం కదా, ఒక గ్యాస్ సిలిండర్ ఒకసారి ఇచ్చారు, దానికి కూడా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఇలా అడుక్కుంటా పోతే పాపం చాలా అడగాల్సి వస్తుంది. నిరుద్యోగ వృత్తి దగ్గర నుంచి ఆడబడుచు నిధి వరకు ప్రతి ఒక్కటి అడగవలసి వస్తుంది. సో ఇలా అడుక్కుంటా పోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పే సమాధానం లేవు, అందుకోసమే ఇలా చేస్తున్నారంటూ చాలామంది అంటున్నారు. ఒక పక్కన అక్కడ ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని పక్కన పెట్టేసి, ఏ అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా అన్నీ ఏనకి నువ్వేనా నా చెప్పేది, నా తెలీదా, నువ్వు ఏం చేస్తున్నావో చెప్పు, అంతేగాని దీని గురించి నాకు చెప్పు, ఈ టెక్నాలజీ నాకు తెలుసని గతంలో ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళే స్టాల్ దగ్గర ఉన్నటువంటి కొందరిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే దబాయించి సర్వ విజ్ఞాన విశ్వరూపంలాగా ఆయన కనిపిస్తూ ఉంటారు. ఎంత విజ్ఞానం ఉన్నా చెట్లలో మధ్యలోకి వెళ్ళి ఎక్కడైతే పురుగుందో అదే కన్నంలో
మందు కొట్టే టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టిన, దోమల గుంపులుగా ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి ఆ దోమల్ని చంపే విధంగా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని కనిపెట్టిన, ఏది ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ టెక్నాలజీ, సెల్ ఫోన్ టెక్నాలజీలు అన్నీ ఆయనే తీసుకొస్తారు. ఇవన్నీ చేసినప్పటికీ ప్రజలకి ఇప్పటి వరకు ₹1 సంపద సృష్టించలేదు, ఎందుకు సార్ అని అడుగుతారేమో భయం. మావిగన్ వచ్చింది కదా, అమరావతిలో అయితే 3 లక్షల కోట్లు పెట్టాలంట, మావిగన్కి ఒక 10-20 వేల కోట్ల రూపాయలు సరిపోతాయంట, మరి మేమంతా మావిగన్ వైపు వెళ్ళిపోతామని చెప్తారేమో అని భయం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అదే కదా అంది, ఎవరన్నా తలుపు కొట్టి మావిగన్ అంటారేమో అని నిద్రపోకుండా కళ్ళు తెరిచి అలాగే ఉంటున్నారు. పొరపాటున నిద్ర పట్టి అలా పడుకోగానే తలుపు కొట్టగానే మావిగన్ మావిగన్ అని భయపడుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి అవహేళన కూడా చేయడం జరిగింది. రావణ్ కేసు చాలా చరిత్రాత్మకంగా మిగిలిపోబోతుంది అనేది నాకు అర్థమవుతుంది. అంటే రావణ్ ఏంటి, గతంలో రావణ్ మాట్లాడిన మాటలు మీరు వింటే టీడీపీ వారికి ఎంత తోడుగా ఉన్నాడో. పార్టీ ఒక వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పురాణాలు దూషించాడు, అబద్ధం. రాముణ్ణి సీతపైనిత్యంగా మాట్లాడాడు, అబద్ధం. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు, అబద్ధం. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ అనేవి ఇదంతా అబద్ధం. ఎందుకంటే ఆయన ఏ దేవీ దేవతలను దూషించలేదు. అతను చాలా క్లియర్గా చెప్పాడు, దేవీ దేవతల్ని ఇలా చూసుకోవాలి అంతే తప్పించి మీరంతా తప్పు చేస్తున్నారని సర్కాస్టిక్గా చెప్పాడు. అది ఈ మొబ్బు మొహాలకు అర్థం కాలేదేమో అని అనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఆధారాలు లేకుండా గొడ్డల పార్టీ ఫండింగ్ ఇచ్చింది అని చెప్తున్నాడు. ఇప్పుడు బ్యాంకులు సీజ్ చేశారు కదా, ఎక్కడి నుంచి ఎంత వెళ్ళిందో శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేయండి, ప్రజలకు తెలియచేయండి. అది కాకుండా ఇలా ఎలా అబద్ధాలు ఎలా చెప్తారనేది అర్థం కావట్లేదు. గతంలో రావణ్ మాట్లాడిన మాటలు కూడా వినండి. అలాగే ఎందుకు పవన్ కళ్యాణ్ నువ్వు అంటున్నావు లోకేష్ గారు కనబడారు, చంద్రబాబు నాయుడు గారు కనబడారు, ఎందుకు కనబడ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నాకు కనపడరు అంటూ ఆయన స్పష్టం చేస్తున్నాడు. అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు పైన తిను వీడియోలు చేశారు. ఎప్పుడు కూడా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎప్పుడు ఏమీ అనలేదు రావణ్. అదే భలా అనే ఒక టీం అడిగిన ప్రశ్నకి కూడా అదే చెప్తున్నాడు, నాకు ఎప్పుడు వాళ్ళు కనిపించలేదు. ఒకసారి వినండి మీకు. ఎందుకు చౌదరి నువ్వు ఏదైనా మీరు పవన్ కళ్యాణ్ వ్యక్తి కులపిచ్చి ఎక్కువ ఉందన్నా, మీరు అన్నా జనాలారా మీరు రియలైజ్ కాండి. సో సొంత పార్టీలో ఉన్నటువంటి లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ప్రశ్నించకుండా కులపిచ్చి అనే ముద్ర వేయించుకున్నారు రావణ్ని. ఇప్పుడు ఎవరో ఒకరు పవన్ కళ్యాణ్ కోసం అనేసి తన్ని జైలుకు పంపించడం ఎంతవరకు సమంజసం అనేది అర్థం కాని విషయం. చంద్రబాబు నాయుడు గారు తన మీటింగ్లో ప్రజలకి భూములకు సంబంధించిన పట్టాలు అప్పగిస్తూ ఇప్పుడు రావణ్ టాపిక్ తేవాల్సిన అవసరం ఏంటో కూడా నాకైతే అర్థం కాలేదు. సో ఓవరాల్గా ఒక విషయాన్ని మనం గమనించాలి, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయిన చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు అర్థం కావట్లేదు. ప్రజలపైన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, అంతేకాదు అధికారులపైన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అన్నీ నాకు తెలుసనే ఒక భ్రమలో ఆయన అందరినీ అంటే వయసు వల్ల వచ్చినటువంటి కొద్దిగా అనీజీనెస్ వల్ల అలా చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ఏది ఏమైనా అధికారుల చేతిలో, రాజు చేతిలో అందరూ దెబ్బలు తినవలసిందే, రాజు కింద బతకవలసిందే. ఈ రాజరికపు ఆంధ్రప్రదేశ్ పాలన మరి ఎంతవరకు ముందుకెళ్తుందో కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.